నాయనా ఏందే బతుకమ్మ ఆడ్డానికి శర్వాణిని అత్తయ్యని రమ్మని చెప్పినాను అన్నావు కదా, ఏరే ఇంకా రాలేదు? ఇదిగో వదినా, అల్లుడు, మా అమ్మి పెళ్లి విషయం శర్వాణికి చెప్పినానని నువ్వేం మనసులో పెట్టుకోనందుకు నాకు చాలా సంతోషంగా ఉండాది. ఇదిగో శర్వాణి, నువ్వు మాటిస్తే పనైపోతుందని తెలిసే 3 రోజుల్లో ముహూర్తం పెట్టుకోవడానికి నీ చేత మాట తీసుకున్నాను. నువ్వు మా అమ్మికి మా అల్లుడికి పెళ్లి జరిపిస్తావన్న నమ్మకం ఉంది తల్లే. అమ్మో నాకు సిగ్గేస్తా ఉండేది. ఏమే శర్వాణిని మనం పిలిపించింది దేనికి? నువ్వు మాట్లాడేది ఏంది? ఇదిగో అమ్మా, మీ ఆంటీ ఎప్పుడూ అంతే, ముక్కు సూటు మనిషే గాని మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, ఆమెను కూడా పిలిచినానని చెప్పినావు. ఏడమ్మ తను? అంకుల్, మీకోసం మా ఫ్రెండ్ రేణుకని కూడా ఇన్వైట్ చేశాను. మంచి పని చేసావు తల్లి. ఏమయ్యో, అమ్మవారి దీవెన్లు మన అమ్మికి మన అల్లుడితో పాటు అందరికీ కలిగేలా చెయ్యాలా? అట్నే. ప్లీజ్ యశ్వంత్, ఈ ఒక్కరోజు నా కోసం ప్లీజ్. ఇదిగో శర్వాణి, నువ్వు చెప్పిన ఫ్రెండ్ ఆ అమ్మేనా? బావున్నారా? బావున్నాను. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో.
చెప్పరా చిన్నోడా. అన్నా కేశవన్నా, అక్కడ ఘోరం జరిగిపోతా ఉండది. మన సంయుక్తని కిడ్నాప్ చేయడానికి సీమ నుండి ఒక ఆడ మనిషి అక్కడికి వచ్చి ఉండదంట. చెల్లెమ్మ జాగ్రత్త అన్నా. రేయ్, ఎవర్రా నీకు చెప్పింది? సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు వాడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ నిన్ను చూసి నన్ను నేను మరచి చెప్పలేదు మూగబోయి నిలచి మనసులోన దాగి ఉన్న మాట తెలిసిందా నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్ళతోటి సైగ చేసి చెప్పలే తెలిసిందా ఓ
మల్లెనే నేను కనుల చేరుకుంటా పూల పూల విరిసి నేను పూల నల్లుకుంటా నేనింతగా చెప్పినా నువ్వింకా డల్గా ఉండడం నాకేం నచ్చలేదు యశ్వంత్. అందరం సరదాగా ఉన్నావు, నువ్వెందుకు డల్గా ఉన్నావు? నువ్వు మాతో పాటు సరదాగా ఉంటున్నావు అంతే. ఇంకేం ఆలోచించకుండా పదేశ్వంత్. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హోయ్. వెయ్యరా పువ్వుల హారాన్ని హోయ్. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా యశ్వంత్, మళ్ళీ ఏమైంది? ఇప్పుడు వరకు సరదాగా ఆడావు పాడావు. చూడు యశ్వంత్, సంయుక్తను బాధ పెట్టుకు, తనని సంతోషంగా ఉంచు. మా కోసం ప్లీజ్. తను నీ కోసం ఎదురుచూస్తుంది. వెళ్ళు వెళ్ళు యశ్వంత్. బావా, నిన్ను చూస్తా ఉంటే నాకు సిగ్గేస్తా ఉండది.
మొగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెదా మాట వరుస కంట తుమ్మెదా పచ్చి మోట సరస మాడే తుమ్మెదా అంత ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోపోయాడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా ఏంటి కేశవ్? శర్వాణి మేడం, ఈ సంతోష సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయక తప్పడం లేదు. ఏం జరిగింది? ఇక్కడ మన శత్రువులు ఎవరో మనలో కలిసిపోయి సంయుక్తను కిడ్నాప్ చేయడానికి పన్నాగం పన్నుండారని సేవ నుండి ఫోన్ వచ్చుండాది. కేశవ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం అలర్ట్ అయిన విషయం థర్డ్ పర్సన్కి తెలిసిపోతే వాళ్ళు దేనికైనా తెగించే అవకాశం ఉంది. ఎవరి సంతోషాన్ని డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. శర్వాణి, ఏంటి అదులో ఉన్నావు? అబ్బే ఏం లేదు శ్వేంత్, నువ్వెళ్ళు. సంయుక్త నీకోసం వెయిట్ చేస్తుంది. ఇట్స్ ఓకే శర్వాణి. రేపు నా అర్చనతో నాకు పెళ్లి జరిగిపోతే లండన్ వెళ్ళిపోతాను. బహుశా ఇంకెప్పుడు మళ్ళీ ఇండియాకి రాకపోవచ్చు. చివరిసారిగా ఒక స్వీట్ మెమోరీలా ఎప్పుడైనా గుర్తు చేసుకోవటానికి నీతో కలిసి డాన్స్ చేయాలనుంది. ప్లీజ్. యశ్వంత్, అక్కడ సంయుక్త వెయిట్ చేస్తుంది, నువ్వెళ్ళు. శర్వాణే, ఇదిగో రేపు మా పెళ్ళైనాక నేను మా బావ లండన్ పోతే రాము గదా, ఈ ఒక్కసారి మా బావ కోసం డాన్స్ చేయి. కమాన్ శర్వాణి, ప్లీజ్. Extraordinary, extraordinary. Ninagumo me extraordinary. Deen se gadaraga extraordinary. నగుమో మే ఎక్స్ట్రాడనరీ, దీన్ సే గదరగా ఎక్స్ట్రాడనరీ. ఈ నగుమో మే ఎక్స్ట్రాడనరీ, దీన్ సే గదరగా ఎక్స్ట్రాడనరీ. నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ, ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ. నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసి నా గుండె జారితే అయ్ బాబోయ్. ఈ నగుమో మే ఎక్స్ట్రాడనరీ, దీన్ సే గదరగా ఎక్స్ట్రాడనరీ. ఈ నగుమో మే ఎక్స్ట్రాడనరీ, దీన్ సే గదరగా ఎక్స్ట్రాడనరీ.